మొత్తం పడలేదు బిడ్డ, మొత్తమే పల్లె. రచించింది రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత వాళ్ళేదా పల్లె పల్లె రైతు బంధురా దత్తరేపురం పల్లె ఇక ఈ పింఛన్లు ఇవాళ ఇచ్చేది ఆవల నుండి ఇస్తాడు ఏదో అట్లా అవే రెండు. మా మూదారు 3 ఇస్తా అన్నాడు, 4 ఇస్తా అన్నాడు. 4 వాళ్ళకి ఇస్తా, మాకు ఇస్తా అన్నాడు. వికలాంగుల 6 ఇస్తా అన్నాడు. అది మొట్టలు కలిసిపోయింది. అదే 4,000 వాళ్ళే మరిగా ఆ 2 ఇస్తలేడు, ఆ 2 కూడా ఇస్తలేడా? ఎన్నడో చూసి 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 మా ఇంట్లో బువ్వ తింటా అంటే నీకు పింఛన్ వచ్చింది కానీ వాళ్ళు అంటారు అయ్యో నా బతుకైతే గిట్టున్నది. బాగా ఇబ్బంది అవుతుందా? ఇబ్బంది ఆ 2కి ఇంకో ₹1 ఎక్కువ చేస్తే 3,000 ఇస్తే ఆడికి 4,000 ఇస్తా అన్నాడు, 3,000 కాదు. 4,000 ఇస్తాను కానీ 3 అంతేనా? 3 ఇయని ఏం కాదు, లేదంటే అసలు దానా కరెక్ట్ టైంకి ఇమ్మంటావా? మరి అది లేదు ఇది లేదు. నీకు పింఛన్ వస్తుందా మరి? వస్తుంది, రెగ్యులర్ గా వస్తుంది, అప్పట్లెక్క వస్తుందా? ఇప్పుడు నెల అయిపోయినాక మళ్ళీ నెలలో ఈ నెల ఆ నెల ఒకసారి పడుతుంది అంటాడు. అంతేనా? ఈ వరకు ఎంత 2,000 పడుతుందా 4,000 పడుతుందా? నాకు వచ్చేది 2,000. అప్పుడు కేసీఆర్ ఇచ్చిన పడుతున్నాయి, కనీసం 2,000 వచ్చింది. ఈ 4,000 పడతలేవు. ఇక 4,000 పడతలేవు, ఏమిటి పడతలేవు, అది వస్తాయి అన్నాడు. ఈ సార్ వచ్చిన నుంచి మొత్తమే పడతలేవు ఇక. అంతే.